హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పాయసం చేసుకుంటున్నానండి. కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు బాణంలో కొద్దిగా నెయ్యి వేసేసుకోనండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాను. ఇవి వేయించుకుంటున్నానండి దోరగా. ఇవి వేగిన తర్వాత పాలు వేసేసుకున్నానండి. బాగా మరగ కాచుకోవాలండి. నేను పచ్చిపాలు తీసుకున్నాను, ఎనుము పాలు. నేనండి ఈ ప్లేట్లో ఈ సేమియా తీసుకున్నానండి. ఈ సేమియా పాలతో చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ఎలాచీ పౌడర్ నేను దీంట్లోకి వేసుకున్నానండి. పాలు మరిగిన తర్వాత సేమియాలు వేసుకుంటున్నానండి. దీనిలోకి 1 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. ఇది సేమియానే, పాల సేమియా అండి. ఎక్కువసేపు ఉడకడం అయితే ఏం ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మి సేమియా పాయసం రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.